హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. నాని హిట్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర చూస్తుండగానే 3 వీకెండ్స్ ని కంప్లీట్ చేసుకుంది. డే 1 నుంచి హెచ్డీ ప్రింట్ లీక్ అయిన ఒక ఏ సర్టిఫికేట్ ఫిలిం. ప్యూర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోయినా కూడా ఈ రేంజ్ లో 18 డేస్ పాటు కుమ్మింది అంటే చిన్న విషయం కాదు. ఇండస్ట్రీకి రన్ కావాల్సిన ప్రతిసారి నాని సినిమాలు సేవ్ చేసుకుంటూ వచ్చాయి. దసరా హాయినన్న, సరపద శనివారం అండ్ ఇప్పుడు హిట్ 3 ఫిలిం, ఇవన్నీ కూడా ఇలాంటి సందర్భాల్లోనే రిలీజ్ అయ్యాయి. ఇక హిట్ 3 విషయానికి వస్తే థర్డ్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హెవీ కాంపిటీషన్ ఉండడంతో కాస్త గట్టిగానే డ్రాప్ అయిందని చెప్పొచ్చు. సింగిల్ అండ్ శుభం సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు అండ్ నెమ్మదంగా రీ రిలీజ్ వంటివి దెబ్బ కొట్టడంతో కలెక్షన్స్ లో ఆ వేరియేషన్ అయితే చూడొచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే నాని ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో అవుటర్ స్టేట్స్ లో రెస్పాన్స్ అయితే రాకపోయినా తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు హిందీలో కూడా మంచిగానే రన్ అయింది ఈ ఫిలిం. హిందీ వర్షన్ గ్రాస్ ఇండియాలో 2 కోట్ల మార్క్ దాటింది. సో స్లోగా ఇండియా అంతా కూడా నాని సినిమాలకి రికగ్నిషన్ వస్తుందని చెప్పొచ్చు. ఏమాత్రం ప్యారడైజ్ క్లిక్ అయినా కూడా నాని నెంబర్స్ కేమే మారిపోవడం పక్క. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే నాని కెరీర్ హైయెస్ట్ అయిన ఈ ఫిలిం గీతా గోవిందం టెలిస్క్వేర్ ని అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయింది. సో లేట్ చేయకుండా ఈ మూవీ 18 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో 18వ రోజు 18 లక్షల వరకు షేర్ని కలెక్ట్ చేయడంతో 18 డేస్ షేర్ 18.3 కోట్లకి చేరుకుంది. సో ఇక్కడ జరిగిన 13 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటివరకు 5.3 కోట్ల ప్రాఫిట్ తో నైజంలో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ ఫిలిం. ఈ రోజు నుంచి డీసెంట్ గా హోల్డ్ చేసినా కూడా 19 కోట్ల షేర్ ఎందుకునే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. ఇక సీటెడ్ విషయానికి వస్తే సండే రోజు 8 లక్షల వరకు షేర్ని కలెక్ట్ చేయడంతో 18 డేస్ షేర్ 5.9 లక్షలకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 5.4 కోట్లు కావడంతో మరో 32 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ మూవీ సేఫ్ గా చెప్పచ్చు. ఇప్పుడైతే ఇది రికవర్ అయ్యే ఛాన్సులు లేకపోవడంతో మైనర్ లాసెస్ తోనే ఎండ్ కాబోతుంది ఈ ఫిలిం. సీరియల్లో నాని మార్కెట్ ఏ సినిమాతో లేస్తుందో చూడాలి. ఇక ఉత్తరాంధ్రలో 7 లక్షల వరకు షేర్ ని నిన్న కలెక్ట్ చేయడంతో 18 డేస్ షేర్ 5.3 కోట్లకి చేరుకుంది. సో ఇప్పటికి ఇక్కడ హ్యూజ్ ప్రాఫిట్స్. సీడెడ్ అండ్ ఉత్తరాంధ్రలో 5 కోట్ల షేర్ మార్క్ దాటిన మీడియం రేంజ్ సినిమాలు చాలా రేర్. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరింది ఈ ఫిలిం. ఇక 18 డేస్ కి గాను ఈస్ట్ లో 2.9 కోట్లు, వెస్ట్ లో 2.25 లక్షలు, గుంటూరులో 2.87 కోట్లు, కృష్ణలో 2.6 కోట్లు అండ్ నెల్లూరులో 1.36 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 18 డేస్ కి గాను ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 17.3 కోట్లకి చేరుకుంది. ఆంధ్రలో బిజినెస్ 15 కోట్లు కావడంతో ఇప్పటివరకు 2.3 కోట్ల ప్రాఫిట్. అలా హిట్ 3 మూవీ 18 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 40.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 72 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 33.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు ఇక్కడ 7 కోట్ల పైన ప్రాఫిట్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 5.5 కోట్ల బిజినెస్ కి గాను 7 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్మలేపగా రిమైనింగ్ లాంగ్వేజెస్ లో 2 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిందనే చెప్పాలి. ఇక ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 12.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్స్ ని తీసుకురాగా 18 డేస్ కి గాను హిట్ 3 టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 62.5 కోట్లకి చేరుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 120 కోట్లకి చేరుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు కావడంతో ఇప్పటివరకు 12.5 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది ఈ ఫిలిం. బట్ ఈజీగా అందుకుంటుంది అనుకున్న 130 కోట్ల మార్క్ ని అందుకోవడంలో మూవీ అయితే ఫెయిల్ అయిందనే చెప్పాలి. మరి కింగ్డమ్ అయిన టైర్ 2 లో టాప్ నెంబర్ పెడుతుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది హిట్ 3 18 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.